మార్పు కలగదని ఫిక్స్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే ప్రార్థన చేయట్లా, అందుకే బైబిల్ చదవట్లా, అందుకే దేవుని కోసం నిలబడాలన్న తృష్ణ నీకు లేదు. ఈ రోజున ఆ మనసు మార్చుకోవాలి. మళ్ళా ట్రై చేయి, మళ్ళా ఆ విషయాన్ని ఇంకొకసారి చూడు, మళ్ళా ప్రయత్నం చేయి. నీ మనసులో ఆ ఫిక్స్ అయిపోయావే మార్పు రాదని, ఇంకొకటి ఫిక్స్ చేసుకో, మార్పు రాబోతుంది. ఇప్పుడు ఆమేననాలి ఇంట్లో, మళ్ళా ప్రార్థన చేస్తా, మళ్ళా ప్రార్థన చేస్తా, మళ్ళా ప్రయత్నం చేస్తా, ఆ బుక్స్ మళ్ళా తీస్తా, మళ్ళా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తా. ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం దగ్గర నిలబడ్డారు. మోషే మిగతా వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయారు, ఇక మార్పు రాదు. ఎర్ర సముద్రానికి ఏ మార్పు వస్తుందండి? ఎడం పక్కన కొండలు ఏ మార్పు వస్తుందండి? కుడి పక్కన కొండలు ఏ మార్పు వస్తుందండి? అటువైపు నుండి ఐగుప్తీయుల సైన్యం వస్తుందండి, రథాలు గుర్రాలు.